హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎ న్యూ వీడియో. ఇవాళ మనము బ్లూ ప్రింట్స్ ని బ్లూ ప్రింట్స్తో మనము తయారు చేయబోతున్నాము మన ప్రాజెక్ట్లో చేంజెస్. పోయినసారి మనం మెటీరియల్తో కొంచెం స్టఫ్స్ని చేసాము. సో ఈసారి మనము కొంచెం ఈ క్యూబ్స్ ఇవన్నీ తెచ్చి, అంటే ఒక యాక్టర్ని క్రియేట్ చేసి ఇవన్నీ ఉంటాయి బ్లా 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 స్టఫ్. సో దానికి మనము అదేంటి బ్లూ ప్రింట్తో, అంటే కోడింగ్ టైపే ఉంటుంది బ్లూ ప్రింట్తో మనము దానికి చెప్తామన్నమాట ఎలా దానికి ప్రాసెస్ చేయాలో. లైక్ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ C#, C++, వీటిలాగానే మనము చేయబోతున్నాం ఈసారి. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే నా అన్రియల్ ఇంజిన్ ఓపెన్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే అదేంటి, నేను ఇవన్నీ డిలీట్ చేశాను. ఏదైతే పోయిన ట్యూటోరియల్లో మెటీరియల్ వేసాను, మీకు స్టిల్ ఇలా కనపడుతుందంటే డిలీట్ చేసిన దాని మీనింగ్ ఏంటిదంటే మీరు మళ్ళా లైట్ని రీబిల్డ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను మళ్ళా లైట్ని రీబిల్డ్ చేస్తాను. సో అప్పుడు దాకా వీడియోని పాజ్ చేస్తాను. ఈడ చూసినట్లయితే ఇప్పుడు నేను కొద్దిసేపటి తర్వాత ఆగిన తర్వాత ఈ మార్క్స్ అన్నీ పోయాయి. ఎందుకంటే నేను మళ్ళీ రీబిల్డ్ చేశాను ఈ లైట్ని మీరు బిల్డ్ చేసేటప్పుడు ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సారీ ఫర్ దాట్. దాన్ని మీరు లెఫ్ట్ క్లిక్ నొక్కి ఎగ్జిట్ చేయాలి అయిపోయిన తర్వాత మొత్తము. అయితే మీరు ఇలా చూసినట్లయితే మీకు నార్మల్ సీన్ వచ్చేసి ఉంటుంది. ఇవాళ నేను చెప్పినట్టు మనము యాక్టర్స్ అంటే ఇవాళ బ్లూ ప్రింట్స్తో కొంచెము స్టఫ్ చేయబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే పక్కన మన ఫోల్డర్లో మళ్ళీ లెఫ్ట్ క్లిక్ నొక్కి బ్లూ ప్రింట్ క్లాస్ అనేసి ఒకటి ఉందన్నమాట. So blueprint are special actors that provide an blah 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 ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మీరు ఒకసారి దీని మీద క్లిక్ చేయండి. సో ఈ డిఫరెంట్ టైప్స్ అన్నీ ఉంటాయి. పాన్ అంటే ఇది మన ప్లేయర్కి కొంచెం చెప్తారనమాట. ప్లేయర్ దగ్గర ఉంటే కొన్ని ఆబ్జెక్ట్స్ అన్నట్టు. సో మళ్ళీ ఈ ప్లేయర్ క్యారెక్టర్ అంటే మన క్యారెక్టర్ ఈడు ఉన్నది కదా, అదే ఈ క్యారెక్టర్ అనేసి అర్థము. మనం ఇష్టం వచ్చిన బ్లూ ప్రింట్ క్రియేట్ చేసుకోవచ్చు, అంటే ఇష్టం వచ్చిన టైప్ బ్లూ ప్రింట్. ఇది మన క్యారెక్టర్ టైప్ అనమాట. ఇది మన ప్లేయర్ కంట్రోలర్, అంటే ఇది మన ప్లేయర్కి చెప్తుంది అనమాట ఏమేమిటి చేయాలి అనేసి. నెక్స్ట్ వస్తుంది గేమ్ మోడ్ బేస్. మనది అంతా ఇన్ఫర్మేషన్ ఏడైతే సేవ్ చేస్తామంటే ఈ గేమ్ మోడ్ బేస్ ఈడ సేవ్ చేస్తామన్నమాట. ఇది యాక్టర్ కాంపోనెంట్, సీన్ కాంపోనెంట్ వేరేది. నేను కూడా వీటిని చాలా యూజ్ చేయలేదు. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఫస్ట్ ఈ యాక్టర్ ఉంది కదా, ఈ యాక్టర్ నార్మల్గా బ్లూ ప్రింట్తో మనం ఇష్టం వచ్చినట్టు చేసేది. నేను ఒకసారి చూపిస్తాను మీకు. ఒకసారి దీన్ని నొక్కగానే ఈడ కొత్తది క్రియేట్ అవుతుంది. మీ ఇష్టం వచ్చింది నేమ్ చేసుకోండి. నేను ఏదో ఒకటి నేమ్ చేసుకుంటా, ఉట్టిగా అలా నేమ్ చేసా. సో దీన్ని డబుల్ క్లిక్ నొక్కగానే ఇది ఓపెన్ అవుతుంది. దీన్ని నొక్కి ఈడ డ్రాగ్ చేద్దాం. ఈడ మళ్ళీ చూస్తే సేమ్ కంట్రోల్స్ ఉంటాయి. ఇది మీకు ఇలా కనపడుతుంది కదా. సో ఇక్కడ మీకు ఈ సర్కిల్ కనపడుతుంది కదా, దీన్ని ప్రాబ్లం లా తీసుకోకండి. ఎందుకంటే అది మీకు డిజైన్ చేసేటప్పుడు మాత్రమే కనపడిద్ది. ఆడొకటిది ఆబ్జెక్ట్ ఉందని తెలవడానికి మాత్రమే అది ఆడుంటుంది. మిగతాది ఇదేమి మీ గేమ్ ఆడేటప్పుడు మీ ప్లేయర్కి ఏమి కనపడదు. సో డోంట్ వరీ. అదైతే ఇప్పుడు మీరు చూసినట్లయితే దీన్ని మనము కొంచెం మార్చుదాం. అంటే దీన్ని మార్చుదామంటే దీన్ని కాదు, మనము దీని లోపలే కొన్ని చేద్దాము. సో ఫస్ట్ మనము ఈడ కొన్ని ఉన్నాయి, ఈడ ఇంకో కొన్ని ట్యాబ్స్ కాన్స్టెంట్ స్క్రిప్ట్ అనేసి ఒకటి ఉంది. దీని గురించి మళ్ళీ ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం తర్వాత. ఈడ ఈవెంట్ గ్రాఫ్, ఇది చాలా మెయిన్ అనమాట. ఇది సారీ ఫర్ దాట్. ఇది ఏం చేస్తారంటే మొత్తము కోడింగ్ టైప్ అనమాట. దీని లోపల మనం మొత్తం చెప్పచ్చు. ఈ బటన్ ఇందాక నొక్కాను కదా, దానివల్ల అది పోతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈవెంట్ బిగిన్ ప్లే అంటే మనం ఇలా డ్రాగ్ చేసి మెటీరియల్కి ఎలా చేసామో అలానే దీనికి కూడా చేయొచ్చు అనమాట.
సో ఒకసారి చూద్దాము దీనికి ఎలా చేయాలో. సో అంటే ఎలా చేయాలంటే ప్రతిదీ ఏమేమి చేస్తాయి అనేసి మనం దీనికి ఇష్టం వచ్చిన థింగ్ చెప్పొచ్చు. లైక్ ఒక యానిమేషన్ ప్లే అంటే యానిమేషన్ రావాలి, మాంటాజ్ రావాలి, ప్లే మాంటాజ్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో మీరు చూసుకోవచ్చు. ఇది ఇది మళ్ళా ఆ థింగ్ ఎప్పుడు జరిగిద్ది అంటే ఈవెంట్ ఎప్పుడు జరిగిద్ది అంటే బిగిన్ ప్లే అంటే ఈ యాక్టర్ అనేది ఎప్పుడైతే ఈ వరల్డ్కి వస్తుందో అప్పుడు ఈ ఫంక్షన్స్ అన్నీ జరుగుతాయి ఏదైతే మనం ఈడకెళ్ళి ఇస్తామో. సో నెక్స్ట్ ఈవెంట్ యాక్టర్ బిగిన్ ఓవర్లాప్ అంటే ఆ యాక్టర్ లోకి ఏదైనా ఇంకో యాక్టర్ వచ్చింది అనుకో అంటే ఆ యాక్టర్ లోకి ఇంకో మన మన ప్లేయర్ అన్నా ఎవరైనా వచ్చినారనుకో ఇది మళ్ళీ ట్రిగర్ అయింది. మనకి ఇలాంటిది కొంచెం కావాలి కానీ ఇది వద్దు. దాంతో ఇది ఈవెంట్ టిక్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ఈ కింద యారో బటన్ ఉంది దీన్ని నొక్కి షో ఎఫ్పిఎస్ అని నొక్కినాను అనుకో మీకు ఇక్కడ పక్కన ఇది వచ్చింది అనమాట. మీకు ప్రతి ఫ్రేమ్ పర్ సెకండ్ ఎలా నడుస్తుంది అనేసి. సో ఇది మీ కంప్యూటర్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మళ్ళీ మన బ్లూ ప్రింట్కి వెళ్దాము. ఇది ప్రతి ఈవెంట్కి అంటే ఐ మీన్ ఈవెంట్ టిక్ అంటే ప్రతి ఎఫ్పిఎస్కి ప్రతి ఫ్రేమ్కి ఇది వస్తూనే ఉంటుంది అనమాట దీని లోపల చెప్పేది. సో ఇది మన పర్ఫార్మెన్స్ని కొంచెం స్లో డౌన్ చేస్తుంది ఎందుకంటే ఇంత ప్రతి నిమిషం అలా ఫాస్ట్ ఈవెంట్ జరుగుతూనే ఉంటే అలా జరిగిద్ది అనమాట. సో ఇప్పటికి మనం ఏం చేద్దామంటే వీటిని మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకుని అంటే క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే ఇది మొత్తం సెలెక్ట్ అయ్యింది. సో దీన్ని నొక్కి డిలీట్ అనే బటన్ని నొక్కుదాం. సో ఈడైతే డిలీట్ అయిపోయింది ఇది. దాంతో వ్యూ పోర్ట్కి వెళ్దాం మళ్ళా. సో ఈడ మనం ఏం చేద్దామంటే ఒక క్యూబ్ని యాడ్ చేద్దాం. గ్రేట్, దాన్ని ఈడ ఒక క్యూబ్ యాడ్ అయిపోయింది. వావ్, కానీ మనకు ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేయడానికి మాత్రమే దీన్ని నొక్కి ఒకసారి పైన కన్నాము అంటే ఇది మీకు ఒక కింద గ్రాఫ్ లా కనపడుతూ ఉండొచ్చు కదా. దీని మీద ఇది ప్లేస్ చేద్దాం మంచిగా. కంపైల్ ఇంకా సేవ్ చేద్దాం. మీరు ఇప్పుడు చూసినట్లయితే నార్మల్గా సీన్లో ఏం జరగలే యాక్టర్లో ఎడిట్ చేయడం వల్ల. కానీ ఈడ మీద ఏదైతే యాక్టర్ని క్రియేట్ చేసుకున్నారో దాన్ని నొక్కి ఈడ డ్రాగ్ చేయండి. బాగుంది కదా. ఇలా ఎన్నైనా డౌన్లోడ్ అంటే డ్రాగ్ చేయొచ్చు. మీకు ఇష్టం వచ్చిన ఇన్ఫినిట్ అమౌంట్లో డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. సో వాట్ ఎవర్ నేను మీకు జస్ట్ చూపించడానికి ఇలా చేయొచ్చు అని చూపించడానికి జస్ట్ చూపించాను. సో ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేస్తున్నా డిలీట్ బటన్ నొక్కి. సో ఇప్పుడు మళ్ళీ మనం దీనికి కొంచెం ఎడిట్ చేద్దాం. సో దీన్ని మనం తర్వాత మళ్ళీ వాడదాం ఈ క్యూబ్ని, ఇప్పుడు వద్దు. సో మనం దీన్ని డిలీట్ చేద్దాం. మళ్ళీ యాడ్ కాంపోనెంట్ నొక్కి ఒక బాక్స్ అని సర్చ్ చేద్దాం అనమాట. బాక్స్. ఏ బాక్స్ జనరలీ యూస్ ఫర్ సింపుల్ కలిజన్ అంటే ఏదైతే మీ గేమ్లో నొక్కగానే ఆ కలిజన్ జరుగుతుందో. మాంట్స్ ఆర్ రెండర్ యాజ్ లైన్ ఇన్ ద ఎడిటర్. సో దీని లైన్ లాగా ఉంటుంది ఈ ఎడిటర్లో, కానీ అది ఏదైతే కలర్డ్ అవుతుందో ఆ టైప్ కానీ గేమ్లో కనపడదు అనమాట. ఇది ఇన్విజిబుల్. సో ఒకసారి దీన్ని కూడా మన అదే బాక్స్ లాగా ఇలా పైన కందాం. ఇది కూడా మన గేమ్లో కనపడుతుందా లేదా చూద్దాం. ఇలా అండ్ దెన్ ఇంకొక వర్టర్స్ పైన కనాలనుకుంటా. యా, సో ఈడైతే మనకి ఇది ఫిట్ అయింది. సో ఒకసారి ప్లే చేస్తే ఇది కనపడుతుందో లేదో చూద్దాం. ఓ ఈడ లేదు కానీ ఈడ ఉన్నట్టుంది. ఓ అంటే ఈడ ఉన్నట్టు ఇది ఫిజిక్స్ చేస్తుంది చూడండి. అంటే ఈడ ఉన్నట్టు ఈడ ఏడైతే ఉందో ఆడ ఒక బాక్స్ ఉన్నట్టు ఆడ కలిజన్ క్రియేట్ చేస్తుంది. సో ఆడకెళ్ళి బౌన్స్ అవుతుంది. అంటే ఎలా అయితే దీని మీద నొక్కగానే ఇది బౌన్స్ అవుతుందో అలా దీనికి ఇది బౌన్స్ అవుతుంది అనమాట. ఆ బాక్స్ అనేది మనకు కనపడట్లేదు. సో ఇది మన క్రియేట్ చేసేటప్పుడే కనపడిద్ది, ఆడే వాళ్ళకి కనపడదు అనమాట. సో మనము మెల్లిమెల్లి కొన్ని చీట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ప్లేయర్ కనపడకుండా వాడి ఈడకి రాగానే హారర్ది స్క్రీన్ రావాలి ఈ టైప్. ఒకవేళ మీరు హారర్ గేమ్ చేస్తున్నట్లయితే. సో ఇప్పుడు మీరు చూసినారు అనుకో దీన్ని నొక్కండి. ఓ ఈడ పోయినసారి చెప్పినట్టు ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి కదా. ఒకసారి కిందకి వెళ్దాం.
యా, ఐ గాట్ సంథింగ్. ఇంకొంచెం ఇలా పక్కన కన్నా ఈవెంట్స్, మన ఈవెంట్స్ అన్ని దీని లోపల ఉంటాయి. ఓ, సో దీని లోపల ఉండే ఈవెంట్స్ అన్ని మనం దీని లోపల పెట్టచ్చు అనమాట. సో దీని లోపల ఏ ఈవెంట్ ని తీసుకోబోతున్నాం? ఆన్ కాంపోనెంట్ బిగిన్ ఓవర్లాప్. ఎస్, దీని లోపల ఏదైనా ఓవర్లాప్ అయినట్టు, ఏదైతే ఇందాక వచ్చిందో అలా ఏదైనా ఓవర్లాప్ అయ్యి వచ్చినప్పుడు ఈ థింగ్ జరగాలి అన్నట్టుంది. కాల్ సంథింగ్ స్టార్ట్స్ టు ఓవర్లాప్ విత్ దిస్ కాంపోనెంట్. దీని మీద రాసింది, మీరు ఇలా హవర్ చేసి చదవచ్చు కూడా. సో ఒకసారి మనం దీన్ని ఇలా నొక్కుదాం. ఓ, ఇది ఒకటి వచ్చింది మన ఈవెంట్ గ్రాఫ్ లో. ఓకే, దీంతోనే ఏదో ఒకటి ఆడదాం. అంటే ఇది ఈడకెళ్ళి ఒక ఫంక్షన్ ని కాల్ అవుట్ చేయొచ్చు ఎప్పుడైతే మనం దీని లోపల ఎంటర్ అవుతామో. సో ఏం చేద్దాం, ఒకసారి మనము ఒకవేళ మన ఈ క్యారెక్టర్ మాత్రమే దీని లోపలికి వచ్చాడనుకో అప్పుడే ఇది జరగాలన్నట్టు పెడదాం. సో మనం ఏం చెప్తామంటే అదేంటి, మన కాస్ట్ టు ఫస్ట్ పర్సన్ క్యారెక్టర్. సో మనం ఈ ఫస్ట్ పర్సన్ క్యారెక్టర్ ని కాస్ట్ చేసినప్పుడు ఇది జరగాలి అన్నట్టు పెడదాము. సో ఏం జరగాలనేది ఈడకెళ్ళి వస్తుంది, చెక్ చేస్తుంది ఒకవేళ ఇదేనా కాదా అనేసి. సో ఓకే, ఒకసారి చూద్దాం. ఏం చేపిద్దాం ఒకవేళ ఈ ఓవర్లాప్ అయితే. ఓ, ఐ గాట్ అన్ సింపుల్ ఐడియా. ప్రింట్ స్ట్రింగ్, మనము ఒక స్ట్రింగ్ ని ప్రింట్ చేయిద్దాం. సో యా, కంపైల్ సేవ్. దీని లోపలికి వెళ్ళంగానే ఒక స్ట్రింగ్ ని ప్రింట్ అయ్యేటట్టు చేద్దాం. సో ఓకే, ఇది ఉంది కదా, దీని రెండింటి మధ్యలో ఏదైతే ఉందో దీన్ని నొక్కి ఇక్కడ కార్నర్ కి డ్రాగ్ చేస్తే, ఎందుకంటే మనకు తెలియదు కదా ఎప్పుడు ఎలా, అంటే మనకి యాక్చువల్లీ ఆడేటప్పుడు కంపడదు కాబట్టి ఇలా చేస్తున్నాను అనమాట. కొంచెం ఇలా ఉంచుదాం, కొంచెం పెద్దగా చేద్దాం. ఓకే, కంపైల్ సేవ్. ఇక్కడ మొత్తం అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది మనము. సో యా, ఇది కొంచెం దీని వైపు తెచ్చుకోవాలి. మళ్ళా ఎక్స్ యాక్సిస్ లో కూడా కొంచెం చేయాల్సి వస్తుంది. ఇది చాలా టైం తీసుకోబోతుంది. సో అప్పుడు దాకా నేను వీడియోని పాజ్ చేస్తాను. సో ఇప్పుడు చూసినట్లయితే నేను అయితే దీన్ని మొత్తము కరెక్ట్గా ప్లేస్ చేశాను అనమాట. ఒకసారి చెక్ చేద్దాం వర్క్ అవుతుందో లేదా అని. ఈడ ఇది ఉంది కదా, ఈ బటన్ నొక్కి మీకు కంపడకపోతే ప్లే నొక్కండి. మళ్ళీ ఇలా ఎంటర్ కాగానే, అంటే లెఫ్ట్ క్లిక్ నొక్కితే ఎంటర్ అవుతారు. మళ్ళీ మనం ఏడబెట్టింటే యా దీని లోపల కదా. చూడు, హలో 3 times వచ్చింది. ఎస్, వర్క్ అయింది. హూ, క్లాప్స్ వాట్ ఎవర్. సో మనం ఇప్పుడు హలో ఒక్కటే ప్రింట్ చేసాము. సో మనం ఇంకేదైనా ఈవెంట్ చేద్దామా దీంతో, ఇంకేదైనా పని చేద్దామా? సో ఓకే, దీన్ని డిలీట్ చేద్దాం. ప్రింట్ కాకుండా ఇంకేం చేద్దాం, ఇంకేదైనా మంచిది. ఓకే, నేను ఒకటి ఆలోచిస్తున్నా. మన ఈడొక బాక్స్ ని తెప్పిద్దాం. ఈడ మొత్తం అడ్జస్ట్ చేద్దాం ఫస్ట్ దీని హైట్. సో దీనికి అటువైపు మనం ఒక బాక్స్ ని పెడదాము. ఒక మన క్యారెక్టర్ ఈడకి రాగానే ఆ బాక్స్ పైనకి ఎగిరిపోవాలి. బాగుంది కదా కాన్సెప్ట్? బాగాలేకపోయినా సరే, ఇది మనం టెస్ట్ కి మాత్రమే చేస్తున్నాం కాబట్టి ఇదంతా కేర్ చేయొద్దు. మనం ఫైనల్ గేమ్ తయారైనప్పుడే వీటి గురించి డిస్కస్ చేయాలి. సో ఓకే, నేను ఈడ బాక్స్ ఇంపోర్ట్ ఎలా చేయాలో తెలుసు కదా మీకు. బాక్స్ అని నొక్కి క్యూబ్ అని నొక్కి మళ్ళీ దీన్ని ఇలా పక్కన జరిపి మొత్తం ఇదంతా లేట్ జరుగుతుంది కాబట్టి నేను మళ్ళీ కట్ చేస్తున్నాను.
సో అలా అయితే ఇప్పుడు నేను అది మొత్తం అడ్జస్టింగ్ క్యూబ్ పెట్టి చేయడం మొత్తం కంప్లీట్ చేశాను. ఈడ మన సీన్ లో కూడా నేను కంప్లీట్ చేశాను. ఈడ నేను పక్కన ఒక క్యూబ్ ని పెట్టాను అనమాట. దీంతో మనం ఏమన్నా ఆడుకుందాం. సో ఏంటిదంటే నార్మల్ గా బిగిన్ చేయగానే మన క్యారెక్టర్ కి ఇలానే ఉండాలి, ఇలానే కంపడుతుంది అనమాట. ఈడ ఒక క్యూబ్ ఉంది కదా. సో మనం ఏం చేద్దామంటే ఈడకి మనం ఎంటర్ కాగానే ఇది ఉంది కదా, ఇది పైనకి వెళ్ళిపోవాలి, ఇది పైనకి ఎగిరిపోవాలి అంతే. అలా పెడదాము. సారీ ఫర్ దాట్. అలా అయితే ఇప్పుడు మనం ఒకసారి ఈవెంట్ గ్రాఫ్లోకి వెళ్ళి ఇది రాగానే ఫస్ట్ పికప్ క్యూబ్, ఈ క్యూబ్ని తెచ్చుకుని ఏదైతే క్యూబ్ని ఇక్కడ తయారు చేసామో దీని రెఫరెన్స్ ఉంది, దీని రెఫరెన్స్ని ఇక్కడ ఇలా నొక్కి ఇలా డ్రాగ్ చేస్తే దీని రెఫరెన్స్ ఇక్కడ వచ్చింది అనమాట. దీన్ని ఇలా నొక్కి సెట్ సెట్ రిలేటివ్ లొకేషన్, సెట్ రిలేషన్స్ 3D స్కేల్ ట్రాన్స్ఫార్మ్ కాదు, సెట్ రిలేటివ్ లొకేషన్, ఎంటర్. సో ఇది ఏం చేస్తాయంటే దాని రిలేటివ్ లొకేషన్ని ఇది పెడతాయి అనమాట. సో మనం ఈ క్యూబ్ ది రిలేటివ్ లొకేషన్ ఎప్పుడు పెట్టాలి, ఇది వీడు ఎంటర్ కాగానే ఏం పెట్టాలి. సో ఓకే, ఇప్పుడు దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. సో ఈడ మనము ఒక అంటే ఇలా పైనకి వెళ్ళాలి కదా. సో అది ఇంత టైంలో ఇంత పైనకి వెళ్ళాలి అన్నట్టు ఒకటి పెట్టాలి కదా. సో మనం ఒక టైం లైన్ క్రియేట్ చేద్దాం. టైం లైన్, ఈ టైం లైన్ పేరు మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి, నేను నార్మల్గా ఇలా పెట్టేస్తున్నా. సో ప్లే స్టార్ట్ అనుకుంటా, ప్లే ఫ్రమ్ స్టార్ట్ కాదు, ప్లే అనుకుంటా. మళ్ళా నాకు కూడా కొంచెం గుర్తులే, సో అయినప్పుడు చూద్దాము. ఇది ఫినిష్ కాగానే ఇది జరగాలి అంటే రెండు, నాకు డౌటే నాకు కూడా. సో ఫినిష్ లాగా పెడదాము. ఒకవేళ ఫినిష్ కూడా లేదంటే మళ్ళీ అప్డేట్ అలా పెడదాము, వాట్ ఎవర్. కానీ ఒకసారి మళ్ళా ఈ దీని మీద డబుల్ క్లిక్ కొడితే ఈ టైమ్ లైన్ అనేది ఓపెన్ అవుతుంది. టైమ్ లైన్లో కొత్త ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం. ఇది ఫ్లోట్ ఫంక్షన్. అంటే మనము ఇది చూసినట్లయితే ఈ లొకేషన్ని సెట్ చేయాలంటే మనకి ఒక ఫ్లోట్ అనేది కావాలన్నమాట. మీకు ఫ్లోట్ అంటే ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. ఫ్లోట్ అంటే మీకు కొన్ని ఇంజనీరింగ్ క్లాసెస్లో తెలిసే ఉంటాయి. సో ఇప్పుడు అంటే ఇంజనీరింగ్ అంటున్నా, నార్మల్ C++, C# నేర్చుకుని ఉంటే తెలిసే ఉంటాయి. సో మీకు క్విక్గా ఈ వేరియబుల్స్ అంటే ఏంటిది, ఇదంతే ఏంటిది అని చెప్తాను. సో ఆగండి, ఒక్కసారి ఆగండి. సో ఇక్కడ వేరియబుల్స్ ట్యాబ్ అనేసి ఉంటుంది. దీని మీద నొక్కగానే యాడ్ ఏ వేరియబుల్ అనేసి ఉంటుంది. దీన్ని నొక్కిన తర్వాత ఇష్టం వచ్చిన వేరియబుల్ నేమ్ అనేసి మనం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ వేరియబుల్ ఏంటిదంటే బూలియన్. సో బూలియన్ అంటే ఏం చేస్తారంటే ప్లీజ్ కంపైల్ ద బ్లూ ప్రింట్. ఇది బ్లూ ప్రింట్ని కంపైల్ చేస్తేనే మనకు కంపడింది. సో మనము ఇది ఇష్టం వచ్చినట్టు డిఫాల్ట్గా ట్రూ అన్నా ఫాల్స్ అన్నా పెట్టుకోవచ్చు అనమాట. మనం ఇష్టం వచ్చింది దీన్ని ఇక్కడ గెట్ చేసి ట్రూ కన్నా ఫాల్స్ కన్నా పెట్టుకోవచ్చు ఇష్టం వచ్చినట్టు. సో వాట్ ఎవర్. సో ఇది బూలియన్ అంటే ఇది, మళ్ళా ఇంటీజర్ అంటే ఒక 1 to ఇంకా ఇన్ఫినైట్ అమౌంట్ ఆఫ్ వాల్యూ. ఫ్లోట్ అంటే 0 to 1. నేమ్ అంటే మీకు తెలుసు, స్ట్రింగ్ అంటే కూడా నేమ్ టైపే, టెక్స్ట్ అంటే కూడా నేమ్ టైపే. వెక్టర్ అంటే మీకు ఆ వరల్డ్లో అంటే ఆ ఆబ్జెక్ట్ది లొకేషన్ అనమాట. రొటేటర్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఆ ఆబ్జెక్ట్ది రొటేషన్ అనమాట. సారీ ఫర్ దాట్. ట్రాన్స్ఫార్మ్ అంటే ఏ విధంగా చెప్పాలి, ట్రాన్స్ఫార్మ్ అంటే దాని లోపల ఈ వెక్టర్ ఉంటుంది, రొటేషన్ ఉంటుంది, ప్లస్ దాని స్కేల్ కూడా ఉంటుంది అనమాట. సో ఇదంతా మనకు వద్దు, మనకు ఫ్లోట్ కావాలి. కానీ ఇప్పటికైతే దీంతోనే మనం ఒక ఫ్లోట్ని క్రియేట్ చేయాలి. ఏ ఫ్లోట్ అంటే ఆ ఫ్లోట్ బట్టి దీన్ని డిలీట్ చేద్దాం నేను పట్టుకుని. ఈ ఫ్లోట్ బట్టి ఇది కావాలన్నమాట. అంటే దీని లోపల ఒక ఫ్లోట్ బట్టి మూవ్ కావాలి, అంటే అది టైం కొద్దీ అది మారుతూ ఉండాలి. సో ఇది ప్లే ఫ్రమ్ స్టార్ట్ అనుకుంటా, ఇది మళ్ళీ అప్డేట్ అనుకుంటా, నాకు కూడా కొంచెం డౌటే ఉంది.
సో మాటిమాటికి ఇలా చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈడికి నొక్కిన తర్వాత ఒక వెక్టర్ది కూడా ట్రాక్ క్రియేట్ చేయొచ్చు, ఈవెంట్ది కూడా, కలర్ది కూడా ఒకటి పెట్టచ్చు, చాలా ఉంటాయి అన్నమాట. మనం ఒక ఫంక్షన్ని యాడ్ చేద్దాం. ఈ ఫంక్షన్ పేరు మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి, నేను పెడుతున్నా ఇది లాలా అని. సో మీరు ఇటు చూసినట్లయితే ఇది మీకు టైం చూపిస్తుంది, అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక గ్రాఫ్. నేర్చుకునే ఉంటారు గ్రాఫ్ అంటే ఏంటిది అంటే, మీకు తెలిసే ఉంటుంది మేజర్ ఆఫ్ ద పీపుల్. సో ఇది 0 టైంకి 0 టైంకి, అంటే ఇది స్టార్ట్ కాగానే 7 ఉండాలి, స్టార్ట్ కాగానే ఫ్లోట్ 0 ఇంకా 0లోనే ఉండాలి. సో ఇది లెఫ్ట్ క్లిక్ నొక్కి యాడ్కి ఇక్కడ మనము 0 అని పెడదాం, అండ్ వాల్యూ కూడా 0 ఉండాలి. మళ్ళా టైము 1 కాగానే, అంటే ఈ 1 minute కాగానే 1 second పెరగాలి. సో ఈడుంది కదా, ఈడ అవర్ చేసి సెంటర్లో యాడ్ ఫ్లోట్ అని పెడదాం. ఓ మంచి క్రియేట్ అయింది, కానీ ఈడ వాల్యూస్ కొంచెం రాంగ్ ఉంది. దీన్ని ఇలా సెలెక్ట్ చేసి నియరెస్ట్ వాల్యూకి పెట్టాలి. దీనికి కూడా 1కి పెడదాం. సో ఇది చూసినట్లయితే ఇది 1కి సెట్ అయింది, అంటే 1 లోపల ఈడ 1కి సెట్ కావాలన్నమాట. మళ్ళీ ఇది లాస్ట్ టైం అయింది. ఏదైతే మీరు ఇలా మిగతావి కూడా చేసి ఉండొచ్చు కదా, ఇలా డిఫరెంట్వి మీరు ఇష్టం ఫీచర్లో చేసేటట్టయితే, ఏదైతే ఎండ్ కీ ఉందో, ఎండ్ కీ ఏ లైన్లో ఉందంటే నాది ఫస్ట్ 1 సెకండ్లో ఉంది. సో ఈ 1 సెకండ్ మన ఈ లెంత్ని కూడా 1 సెకండ్కి పెట్టాలన్నమాట. అంటే మొత్తం ఇది ఎప్పుడు ఎంత జరగాలంటే ఈ 1 సెకండ్లో ఇది 1 సెకండ్ ఈ పార్ట్ మొత్తం జరగాలి. ఈ ఫ్లోట్ ఇంత ఇంక్రీజ్ కావాలి. మళ్ళీ ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది లాది ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం కదా, దాన్ని ఇక్కడ మనకి వచ్చేసింది. సో ఇక్కడ సెట్ రిలేటివ్ లొకేషన్ ఉంది కదా, దీన్ని మనము స్ప్లిట్ స్ట్రెక్ అప్. సో ఇక్కడికి రాగానే మీకు ఈ టైప్ కనపడింది. ఇలా స్ప్లిట్ కాగానే మన ఎక్స్ యాక్సిస్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జీ యాక్సిస్. సో మనకి అది జీ యాక్సిస్కి వెళ్ళాలి, అది మన సి యాక్సిస్ వైకి పైనకి వెళ్ళాలి. ఆ విధానంగా చేద్దాము. అదైతే ఏంటిదంటే లాని డ్రాగ్ చేసి జీలో పెడదాము. సో ఇప్పటికి వచ్చి ఇంత జరగాలి. 1 సెకండ్లో 1 వాల్యూ పెట్టాలి, అంటే 1 పైనకి వెళ్ళాలా. సో మనకి కొంచెం మార్చుదాం, మల్టిప్లికేషన్ చేద్దాం. దీన్ని స్టార్ నొక్కితే మల్టిప్లికేషన్, ఫ్లోట్ ఇంటూ ఫ్లోట్. సో ఇక్కడ మీకు వచ్చేసి ఉంటుంది. ఇది ఏం చేస్తా అంటే ఈ ఫ్లోట్ని మల్టిప్లై చేస్తా అనమాట. సో ఇక్కడికెళ్ళి మీరు దీన్ని వాల్యూ ఒక 500కి మారుస్తా. ఐ గెస్ అంత సరిపోతుందని, జస్ట్ కిడింగ్. దీన్ని బట్టి ఇలా మూవ్ అవుతూ ఉండాలి, టైం అయ్యే కొద్దీ అవుతూ ఉండాలి అనేసి. సో ఓకే, సో ఐ వెరీ నర్వస్, ఇది పనిచేస్తుందా పనిచేయదా అని. ఓకే లెట్స్ సీ. ఓ వావ్ ఎస్, కరెక్ట్ వర్క్ అయింది కదా. ఓ షిట్, మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి అవుతుంది. వావ్, దట్స్ రాంగ్ రైట్. సో మనం ఏం చేద్దామంటే, ఇది బిగిన్ ఓవర్లాప్ ఉంది, ఎండ్ ఓవర్లాప్ ఉందా? ఓకే లెట్స్ సీ. మళ్ళీ ఈ బాక్స్కి వెళ్దాం. మనం ఎలా దీన్ని అయితే కనుక్కున్నామో, డిస్కవర్ చేసామో, అలా కిందకి వెళ్దాం మళ్ళా. లెట్స్ సీ. ఓ దాని కింద ఎండ్ ఓవర్లాప్ ఉంది, గాట్ దాట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? యా, చెప్పింది కరెక్టే, డూప్లికేట్ దాట్. ఏడుందబ్బా, ఉట్టిగా డూప్లికేట్ చేద్దాం. ఇది మీకు బిట్ లోడింగ్ అవుతూ ఉంటుంది. యా ఓకే దెన్. ఓకే ఎండ్ అయినా కూడా ఇదే జరగాల? నోప్, అలా మనం పెట్టాము, మనం కొంచెం డిఫరెంట్గా చేస్తాం కదా. సో ఇది ఎండ్ కాగానే రివర్స్గా స్టార్ట్ కావాలి, రివర్స్ ఫ్రమ్ ఎండ్ ఆన్ అప్డేట్లో జరగాలి.
ఓకే, అలా అయితే ఒకసారి చూద్దామా ఏం జరిగిందో. ప్లే. Sorry for that. And then, oh, oh, what is happening? Oh, సో దీని లోపల కొన్ని గ్లిచెస్ కూడా ఉన్నాయన్నమాట. ప్రతి గేమ్లో కంపల్సరీ ఒక గ్లిచ్ అయితే ఉంటుంది. మన ఈ గేమ్లో కూడా కొన్ని చిన్న గ్లిచెస్ అనేటివి జరిగినాయి. సో ఒక్కసారి నేను పాజ్ చేసి కొంచెం ఈ గ్లిచెస్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తాను. దాని తర్వాత మీకు టీచ్ చేస్తా ఎలా ఫిక్స్ చేశాను అనేసి. అదైతే ఫ్రెండ్స్ నేను కొన్ని గ్లిచెస్ని ఫిక్స్ చేశాను. సారీ ఫర్ దాట్. ఏంటిది అంటే ప్రాబ్లం యాక్చువల్లీ ఏంటిదంటే ఫస్ట్ ఒకవేళ నేను రివర్స్లో పెట్టుంటే రివర్స్ ఫ్రమ్ ఎండ్ అనేసి పెట్టండి మీరు దీని లోపల. అంటే ఇలా అనేసి ఉంటే ఇలా కాకుండా ఇలా పెట్టండి. దాని తర్వాత కంపైల్ సేవ్ చేయకముందు ఈ బాక్స్ని పెద్దగా చేయండి. ఏదైతే మన ప్లేయర్ మొత్తం ఫిట్గా అయ్యేంత పెద్దగా చేయండి. దాని తర్వాత కంపైల్ సేవ్ నొక్కి ఆడేటప్పుడు మీరు చూస్తే చూడు పైనకి వెళ్తుంది, కిందకు వస్తుంది, అది లోపలికి వెళ్తుంది. బికాజ్ దీని ఆబ్జెక్ట్ ది సెంటర్ లోపల కాబట్టి. సో అదొక ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ ఎప్పుడైనా ఫిక్స్ చేయొచ్చు, చాలా ఈజీ. దానికి మనం అంత చేయక్కర్లేదు అనుకుంటా. ఐ థింక్ సో. దీన్ని సెంటర్కి ఫిట్ చేయాలి రెండింటిని. షిఫ్ట్ నొక్కి ఇది క్లిక్ చేస్తే రెండు ఆబ్జెక్ట్స్ని మీరు సెలెక్ట్ చేయొచ్చు. సారీ, కంట్రోల్ జెడ్. దీన్ని నొక్కి షిఫ్ట్ నొక్కాలి. గుడ్. యా, ఇప్పుడు మీరు దీన్ని కిందకి అని కంపైల్ సేవ్. దాని తర్వాత ప్లే నొక్కితే హలో, ఓ అది లోపలికి వెళ్ళిపోయింది ఇది. సో మనము ఈ యాక్చువల్ వరల్డ్లో దీన్ని కొంచెం పైన కనాలి. సో దాని తర్వాత ఒకసారి మనం ప్లే చేసామనుకో, వావ్, వెల్ డన్. కిందకి యా వచ్చేసింది. సో ఇందాక నేను మెల్లిమెల్లిగా ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే ఇక్కడ సడన్లీ వెళ్ళి దాని మీద లాంచ్ అయిదామని చూస్తే అది సడన్లీ నన్ను స్పేస్లోకి లాంచ్ చేసింది. సో మిడిల్లో ఇలాంటి గ్లిచెస్ జరుగుతుంటాయి. ఏదైతే ఇప్పుడు మీకు ఇన్ఫ్రంట్ నా ముందర జరిగిందో మన వెనకాలకి, యా అప్పుడప్పుడు ఇలాంటి గ్లిచెస్ జరుగుతుంటాయి. జస్ట్ యూ నీడ్ టు ఇగ్నోర్ ఇట్. సో యా అంతే. ఓకే గాయస్, ఇవాల్టి వీడియోలో మనము ఈ ట్యూటోరియల్లో ఏం నేర్చుకున్నామంటే ఎలా ఇది ఫస్ట్ బ్లూ ప్రింట్స్తో ఏమేమి చేయాలనేసి, ఎలా చేయొచ్చు, ఒక యాక్టర్ని ఎలా క్రియేట్ చేయాలి, మళ్ళా మనము ఒక ట్రిగర్ని ఎలా క్రియేట్ చేయాలి, ఈ క్యూబ్ ఒక బాక్స్ ఒక ట్రిగర్కి రిలేటెడ్. సో మనము దాంతో కాస్టింగ్ ఎలా చేయాలి, దాని తర్వాత ఒక టైమ్ లైన్స్ ఎలా క్రియేట్ చేయాలి, అంటే ఒక సెట్స్ ఆఫ్ యానిమేషన్ టైప్ అలా మెల్లిగా పైనకి వెళ్ళింది కదా, అది ఎలా క్రియేట్ చేయాలి. మళ్ళీ ఏదైనా కూడా గేమ్ ఆబ్జెక్ట్లో అది ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు దాని సైజ్ని గేమ్ ఆడేటప్పుడే ఎలా చేంజ్ చేయాలి అనేసి, అంటే మనము చేంజ్ చేయడం కాదు, అలా చేంజ్ చేయొచ్చు అనేసి. సో మళ్ళీ ఈ బ్లూ ప్రింట్స్ ఎలా వర్క్ అవుతాయి, వీటిని కనెక్ట్ చేయడం కూడా కొంచెం ప్రాక్టీస్ అయింది మనకి. సో ఇంకా ఓకే గాయస్, ఇవాల్టి వీడియో కిందే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా బాయ్ బాయ్.